హాయ్ ఫ్రెండ్స్, సముద్ర గర్భం ఎన్నో రహస్యాలకు నెలవు అన్న విషయం మనకు తెలిసిందే. తాజాగా డెన్మార్క్ తీరంలో 225 ఏళ్ల నాటి ఒక భయంకరమైన యుద్ధ నౌక శిథిలాలు బయటపడ్డాయి. బ్రిటిష్ లెజెండ్ అడ్మిరల్ నెల్సన్ దెబ్బకు ముక్కలైపోయిన ఆ నౌకలో ఇప్పుడు మనుషుల ఎముకలు, పురాతన బోట్లు, సీసాలు వంటి ఆధారాలు దొరికాయి. ఆ వింత నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ చారిత్రక ఆవిష్కరణ వెనుక డెన్మార్క్లో వైకింగ్ షిప్ మ్యూజియం శాస్త్రవేత్తలు ఉన్నారు. కోపెన్ హాగన్ హార్బర్ అడుగున 15 మీటర్ల లోతులో ఈ నౌక శిథిలాలు గుర్తించారు. నౌకలో కలపను డెండ్రోక్రోనాలజికల్ డేటింగ్ అంటే చెట్ల కాండం లోపలి వలయాల ఆధారంగా పరీక్షించగా ఇది 1801 నాటి ప్రసిద్ధ బ్యాటిల్ ఆఫ్ కోపెన్ హాగన్లో మునిగిపోయిన డానిబ్రో నౌక నిర్ధారించారు. అసలు ఆ నౌక అక్కడ ఎలా దొరికింది? ప్రస్తుతం కోపెన్ హాగన్లో జరుగుతున్న ఒక మెగా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కోసం తవ్వకాలు జరుపుతుంటే ఈ శిథిలాలు బయటపడ్డాయట. సముద్రం అడుగున అసలు చూపు కూడా ఆని పరిస్థితుల్లో ఆర్కియాలజిస్టులు తమ చేతులతో తడుముకుంటూ ఈ నౌకలో భాగాలు వెలికి తీస్తున్నారు. ఇది ఒక రేసులా సాగుతోంది, ఎందుకంటే నిర్మాణం పూర్తయితే ఈ చరిత్ర శాశ్వతంగా కప్పబడిపోతుంది. ఈ నౌకలు దొరికిన వస్తువులు అప్పటి యుద్ధం ఎంత భయంకరంగా జరిగిందో చెబుతున్నాయి. పిరంగులు, తుపాకీ గుండ్లు, సైనికుల యూనిఫామ్లు, గ్లాసులు మాత్రమే కాకుండా ఒక సైనికుడి దవడ ఎముక, ఇతర శరీర భాగాలు కూడా బయటపడ్డాయట. ఆ యుద్ధంలో పిరంగి గుండు తగిలినప్పుడు నౌకలో కలప మొక్కలు బాంబు పేలినట్టుగా చెల్లాచెదరై సైనికుల ప్రాణాలు తీసేవని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఈ యుద్ధంతోటే టర్న్ ఏ బ్లైండ్ ఐ అనే ప్రపంచ ప్రసిద్ధ సామెత పుట్టింది. 1801లో జరిగిన ఈ యుద్ధంలో బ్రిటిష్ అడ్మిరల్ నెల్సన్ తనపై అధికారుల ఆదేశాలు పట్టించుకోలేదు. తనకున్న ఒక కన్నుతో టెలిస్కోప్ చూస్తూ నాకు ఒక కన్ను లేదు, అందుకే కొన్నిసార్లు నాకేమీ కనిపించదని మొండిగా యుద్ధం కొనసాగించి డెన్మార్క్ నౌకలు నాశనం చేశారట. ఆ మొండితనానికి బలైపోయిన నౌకే ఈ డానిబ్రో. డానిబ్రో నౌక కేవలం మునిగిపోలేదు, అది ఒక అగ్నిగోళంలో మారి పేలిపోయింది. అప్పట్లో బ్రిటిష్ దళాలు వేసిన నిప్పు గోళాల వల్ల నౌకలో మంటలు చెలరేగి గాలి కొట్టుకుంటూ వెళ్లి భారీ శబ్దంతో పేలిపోయినట్టుగా చారిత్రక రికార్డ్స్ చెబుతున్నాయి. ఇప్పుడు బయటపడ్డ ఆ మానవ అస్థిపంజరాల అవశేషాలు ఆ నౌక పేలిన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారివని భావిస్తున్నారు. చూస్తారుగా, 225 ఏళ్ల నాటి యుద్ధ చరిత్ర సముద్ర గర్భం నుండి ఎలా ప్రాణం పోసుకుందో. ఆర్కియాలజిస్ట్ వెలికి తీస్తున్న ఈ ఒక్కో వస్తువు అప్పటి యుద్ధ గాథను మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ చారిత్రక ఆవిష్కరణ మునుముందు ఇంకెన్ని రహస్యాలు బయటపెడుతుందో చూడాలి. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.